ఓం నమో వెంకటేశాయ. 9 లక్షల రూపాయలతో నేడు దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయానికి నేడు ఈ కార్యక్రమానికి శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది క్షణాల్లో పూజా కార్యక్రమానికి విచ్చేస్తారు. దయచేసి అందరూ సహకరించాల్సిందే కోరుతున్నాం. విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం తెలియజేస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భక్తుల పాలటి కొంగు బంగారమై ఆంజనేయ భక్తులకు నిలువైన ప్రముఖ పుణ్యక్షేత్ర రాజము కొండగట్టు. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ గారి ఇలవేల్పు. అంతేకాకుండా ఎంతోమంది భక్తులు మన రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు మాల ధారణ చేసి కొండగట్టుకు విచ్చేసి ఇక్కడ మాల విరమణ చేస్తూ ఆ స్వామివారిని దర్శించుకొని తమ కోరికలన్నీ తీరాలని స్వామివారిని వేడుకొని వెళ్తుంటారు. లక్షల మంది భక్తులు హనుమాన్ జయంతి రోజున, చిన్న జయంతి మరియు పెద్ద జయంతి రోజున లక్షలాది మంది భక్తులు కొండగట్టును దర్శించుకోవడం కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న క్రమంలో ఈ మధ్యకాలంలోనే మనం గిరి ప్రదక్షిణ కూడా చేయడం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థాన క్షేత్రపాలకుడైన మన ఆంజనేయ స్వామివారికి ఆ స్వామివారే పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు పంపించారు అని అనిపిస్తుంది. ఇంతటి మహత్ కార్యక్రమానికి విచ్చేసి భక్తులకు కొండగట్టులో అద్భుత రీతిలో ఎన్నో వసతులు కల్పించాలని ఒక సత్సంకల్పంతో విచ్చేసిన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక పక్షాన, కొండగట్టు దేవాలయ పక్షాన, జగిత్యాల జిల్లా పక్షాన వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వారికి వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. టిటిడి బోర్డ్ చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారికి వేదిక పక్షాన స్వాగత సుమాంజలు సమర్పిస్తున్నాం. ఓం జ్యోతిష్మంతం శ్వాసాదయామి, జ్యోతిష్కృతం శ్వాసాదయామి, జ్యోతిర్విదం శ్వాసాదయామి, శ్వాసాదయామి మల్మలాదయామి, మల్మలాభవంతీం శ్వాసాదయామి, దేప్యమానాన్ శ్వాసాదయామి, రోచమానాన్ శ్వాసాదయామి, యజస్రాన్ శ్వాసాదయామి, బృహజ్యోతిషం శ్వాసాదయామి, బోధయంతేన్ శ్వాసాదయామి, జాగ్రతేన్ శ్వాసాదయామి, ప్రయాతార స్వాహ, యాతార స్వాహ, వ్యాతార స్వాహ, సంయాతార స్వాహ, యాతార స్వాహ, వ్యాతార స్వాహ, హృదే స్వాహ, శోకార స్వాహ, దభ్యత్వయే స్వాహ, సమరే స్వాహ, బ్రహ్మహత్యారే స్వాహ. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం రోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యైః సప్రదధామ్యేవోపాయాం ఏ దదభ్యాత్సభాసదః తానింద్రియావదః. అయం ముహూర్తస్సు
मुहूर्तस्तु मुहूर्तो अस्तु ओम देवीं वाचमदनेन्द्र देवास्तां विश्वरूपा पशवो वदन्ति सानो मन्द्रे नमोर्त्यन्दुहानाधेनुर्वागस्मानपदुष्टुरयितो अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु శ్రీ భువనీలా సమేత శ్రీ అలర్మేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః కొండగట్టు ఆంజనేయ స్వామినే నమః నమస్కారం సమర్పయామి. ఓం ఆజమ్య అచ్యుతాయ నమః అనందాయ నమః గోవిందాయ నమః అచ్యుతానంత గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః. ఓం పృథివ్యాః మేరుదోర్విః కూర్మో దేవతా సుతులం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః పరబ్రహ్మర్షే పరమాత్మా దేవతా దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః शुभाभ्यर्थिं च शुभे शोभने मङ्गले मुहूर्ते अत्र पृथिव्यायां जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे शताब्दे नीरोर्दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे कोण्डगट्टु श्री आञ्जनेय स्वामिनः सन्निधौ अस्मिन् वर्तमानव्यवहारिकचान्द्रमानेन प्रभवादि षष्टिसंवत्सराणां मध्ये षष्टिश्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने हिमवन्तऋतौ पौष्यमासे शुक्लपक्षे पौर्णम्यायां वासरः स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे आर्द्रा नक्षत्र शुभयोग शुभकर्ण एवं विशेष विधिष्ठायामस्यां शुभदितो अस्य श्री भगवतो नारायणस्य श्रियपते पुरुषोत्तमस्य श्री भूनीला समेत वेंकटेश्वर स्वामिनः एवं श्री आंजनेय स्वामिनः कृपया लोक कल्याणार्थं संकल्पित यजमानस्य श्रीमान् श्रीमतः जनकुलगोत्रोद्भवस्य यजमानस्याः कल्याणावदयस्य यजमानस्य सहकुटुम्बस्य च एतेषां सर्वेषां भक्तजनानां सहकुटुम्बानां च क्षेमस्थैर्यधैर्यवीर्यविजयाभयायुः आरोग्यैश्वर्य धनधान्यपुत्रपौत्राभिवृद्ध्यर्थं संकल्पित लोक कल्याणार्थं प्रजा संक्षेमार्थं संकल्पित नूतन निर्माण श्री आंजनेय स्वामिनः सन्निधौ च नूतन गृह निर्माण कर्मणि आदौ शिलाफलक सुमुहूर्तः काले यजमानस्याः श्री लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामिनः श्री आंजनेय स्वामिनः कृपया षोडशोपचार पूजां च करिष्ये. श्री वेंकट तदाग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार पृथिवेन्द्यामुदेवाङ्गस्मै देवाय हविषा विधेम. ओम ध्यानं समर्पयामि. श्री वेंकटराजलाधीशं श्रियाद्याधितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे. ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थल नित्यवासरशिखां तत्क्षान्ति संवर्धिनीं पद्मालङ्कृतपाणि पल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम्. ओम मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि पादयो पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि. जितन्ते पुण्डरीकाक्ष नमस्ते विश्वभावना नमस्ते अस्तु ऋषिकेशपूर्वजा अस्तु नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु. या अफला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसादास्तानो मुञ्चन्त्वगोहसः समर्पयामि. ओम विश्वेत्ताते सवनेश प्रवाच्याया जगर्थमखवन्निन्द्रसन्वते पारावतं यत्तोरसंभृतं वस्वपावृणोश्च रभाजऋषिबन्धवे सुमुहूर्तो अस्तो येन बद्धो बले राजा दानवेन्द्रो महाबलः
तेन त्वां प्रतिरत्रामि क्षेमाजलिमाजल वनमालीकदेशार्णे शङ्खे चक्रे चन्दके श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतो बृहत्सोभितमुग्रवेण इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सकरेण रक्षा सुमुहूर्त अस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु अफला पुष्पायाश्च पुष्पिणे వేదిక పక్షాన बृहस्पति प्रदोदास्तानो मुञ्चन्त्वगोहसः या फला पुष्पायाश्च पुष्पिणे बृहस्पति प्रदोदास्तानो मुञ्चन्त्वगोहसः आसुष्यजानो वृषभो नजुद्मोधना घनः क्षोभनश्च ऋषणीनाम् सङ्गृह्णनो विजयेकवीरशतकोसेनाजयत्साकमिन्द्रः सङ्ग्रन्दनेनानिभिषेण जिष्णुना युत्कारेण तस्य वनेन धृष्णुना तदिन्द्रेण जगततत्सह ध्वन्यथो नरैषहस्तेन वृष्णा तैजहस्तैस्तनिषङ्गभिर्वदेशक्रस्रष्टासयुधीन्द्रो गणेन सगो दृष्टजित्सोमपापाहुर्ध्योर्त्वदन्वा प्रतिहिताभिरस्ता बृहस्पते परिदीयारथेन रक्षोहामित्रागो अपबाधमानः प्रभञ्जन् सेना प्रभृणो युधादयन्नस्माकमेध्यवितारथानाम् गोत्रभिदम् गोविदम् वज्रबाहुञ्जयन्तमज्मप्रभृणन्तमोजसा इमगोसजाता अनुवीरयध्वमिन्द्रगोत्रखायो नदगोरभद्मो बलविज्ञायस्थविरः प्रवीरः सहस्वानुवाजे सहमान उग्रः अभिवीरो अभिधत्वादहो जाजीत्रमिन्द्रणधमादिष्ठ गोवित अभिगोत्राणि सहसा गाहमानोदायो वीरश्शतमङ्गलिन्द्रः दुष्यवनः प्रदनाशारयोध्योऽस्माकगोसेनावतु प्रयुत्सु इन्द्र आसान्नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुर एतसोमः देवसेनानामभिभञ्जतीनाम् जयन्तीनाम् मरुतो यन्त्वग्रे इन्द्रस्य वृष्णो वरुणस्य राज्ञादित्यानाम् मरुता गोषर्ध उग्रम् महामनसाम् भुवनच्यवानाम् घोषो देवानाम् जयतामुतस्थाद अस्माकमिन्द्रः समृतेषु ध्वजेष्वस्माकमिया इषवस्ताजयन्तु अस्माकम् वीरा उत्तरे भवन्वस्मानुदेवा अवताहवेषु उद्धरणयमघवन्नायुधान्युत्सत्वराम् मामकानाम् महागुंसे उद्वृत्रहन् वाजिनान्युद्रथानाम् जगतामेतु घोरः उपप्रेत जयता नरस्थिरावः सन्तु बाहवः इन्द्रो वशर्म यच्छत्वना धृष्या यथा सता श्रियः कान्ताम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् वैशाखे मासे कृष्णायाम् दशम्याम् मन्दवासरे पूर्वाभाद्रप्रभूताय आञ्जनेयाय मङ्गलम् सम्भावन विहाराय कोण्डगट्टुनिवासिने सर्वलोकशरण्याय आञ्जनेयाय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् समेत श्री वेंकटेश भगवान के जय पवन सुत वीर हनुमान के जय कोण्डगट्टु आंजनेय स्वामी भगवान के जय ओम वृषशैलादिभयेव दैवदन्नः वृषभाद्रीश्वरयेव दैवदन्नः पनिशैलादिभयेव दैवदन्नः भगवान् वेङ्कटयेव दैवदन्नः श्री श्रीनिवासः परदैवदन्नः श्री श्रीनिवास
పరమందరన్న శ్రీ శ్రీనివాస కులదైవదన్న శ్రీ శ్రీనివాస పరమాగతిన్న పురుషస్యేంద్రియాయేంద్రియే ప్రతిష్టతి. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవతా సమేత శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. సంతు యజమానస్య కామా రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః. దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయానికి శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరొక మారు స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యుడు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం తెలియజేస్తూ, టీటీడీ బోర్డు చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారు, చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ముందుగా శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు. ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి గౌరవ అతిథి అభ్యాగతులందరూ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నాం. శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం తర్వాత మన గదుల వసతి సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మరియు వాటి ఫోటో చిత్రీకరణ సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీక్షిస్తారు. ముందుగా సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ను అందరూ మూవ్ చేయాలి. ఇది ఎవరే చెప్పేది తీయండి. 35,19,00,000 రూపాయలతో దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయాన్ని ఈరోజు కొండగట్టు పుణ్యక్షేత్రంలో మనం గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా శిలాఫలక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. సార్ హలో హలో Very good afternoon, this is Manju Vora and you're watching CVR English News. Let's have a quick bulletin. Pawan Kalyan lays foundation reforming devotion to Anjaneya Swami.
Sanjay Raut slams Mahayuti Civics poll wins, calls democracy threat. First Jallikattu 2026 begins as Takan Chui with 800 bulls, 300 tambers. Indore Collector Verma inspects water supply, ensures safety after crisis. Let's have a live from Jallikattu of Pawan Kalyan. గౌరవనీయులు చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మణ్ కుమార్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో